Hi beauties, welcome back to my channel. I am Gayatri. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బ్యూటిఫుల్ క్రష్డ్ టిష్యూ శారీ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. నేనైతే డిజైనర్ శారీ లుక్ తేవాలనుకుంటున్నాను. శారీకి మీషోలోనే డిజైనర్ శారీ ఎలా చేసుకోవాలి అని బేసిక్ గా రివ్యూ ఇస్తున్నాను. అలాగే జాహ్నవి కపూర్ శారీస్ చాలా బాగా ట్రెండ్ లో ఉన్నాయి. పింక్, క్రష్, టిష్యూ ఇలా డిఫరెంట్ మోడల్స్. నేనైతే ఆల్రెడీ 2 శారీస్ రివ్యూ షేర్ చేశాను. అవి కూడా కలిపి కొత్త శారీ ఎలా డిజైన్ చేసుకోవాలి మొత్తం కూడా మీషో డిజైనర్ శారీ హాల్ మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ మీషో శారీ హాల్. మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ షాపింగ్ అప్డేట్స్, ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న బ్యూటిఫుల్ బాందిని డ్రెస్. ఇది ప్యూర్ కాటన్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట ఇక్కడి వరకు కూడా. సో కింద వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లోరల్, మీకు సైడ్ కి పిక్ ఇస్తాను చూడండి. ఫ్లోరల్, వైట్ ఫ్లోరల్ ప్యాంట్ అనేది వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఐ థింక్ అరౌండ్ 400-450 లోపలే వచ్చేస్తుంది ఇప్పుడైతే. మీకు ఇంతకుముందు చాలా కాస్ట్ ఉండే, బట్ ఇప్పుడు బాగా తక్కువకి వస్తుంది. సో అది చూసేయండి. అండ్ నేను పెట్టుకున్న బ్యూటిఫుల్ జుంకాస్ వచ్చేసి చాలా బాగున్నాయి. నేను ఉగాదికి తీసుకున్నాను అనమాట. 500 లేదు, బిలో 500. అసలు జస్ట్ మీ లుక్ అంతా చేంజ్ చేసేస్తుంది. నాకైతే బాగా సూట్ అయినాయి. నిన్న కామెంట్స్ కూడా పెట్టారు చాలా బాగున్నాయి మీకు ఈ జుంకాస్ అని. సో మీకు ఇది కూడా కావాలంటే వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి శారీలో జాహ్నవి కపూర్ శారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా. సో దానికోసం నేను ఒక డిజైనర్ లుక్ క్రియేట్ చేద్దాము, నేనే డిజైన్ చేసుకుందాం శారీ అనుకున్నాను. దీనికోసం తెప్పించిన ఫస్ట్ శారీ అన్నమాట ఇది. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ప్యూర్ టిష్యూ శారీ ప్లెయిన్ అయితే నాకు నచ్చలేదు, అందుకని నేను క్రష్డ్ టిష్యూ శారీ తెప్పించాను అనమాట. లుక్ బాగుంటుంది అనుకుంటున్నాను. పింక్ కలర్, పింక్ ఆల్వేస్ పింక్ కదా మనం. సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది. మీ ముందు అన్బాక్సింగ్ చేశాను. ఇది కంప్లీట్ టిష్యూ శారీ అనమాట. దీంట్లో చాలా వెరైటీస్, చాలా కలర్స్ అండ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇదైతే నేను అరౌండ్ 1100 పెట్టి తెప్పించాను. ఈ శారీ వచ్చేసి టిష్యూ అంతా ట్రెండ్ లో ఉంది కదా. సో మనం కూడా ఒక టిష్యూ శారీ స్టైల్ చేద్దామని. నాకు టిష్యూ బేసిక్ గా రాదు స్టైల్ చేసుకోవడం, జారిపోతూ ఉంటుంది, కంఫర్ట్ గా ఉండదు అనుకున్నాను. బట్ ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది నాకు. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ క్రష్ టిష్యూ శారీ. ఇక్కడ వచ్చేసి మనకి కాంజీవరం బోర్డరే వచ్చింది. పైన వచ్చేసి క్రష్ మెటీరియల్ ఎలా వచ్చిందో చూడొచ్చు. మెటీరియల్ అయితే క్రష్ ఉంది. ఎంత సాఫ్ట్ ఉందో నేనైతే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పైన కొంచెం బార్డర్ చూసారా, డబల్ బార్డరే వచ్చింది. పైన కూడా కింద కూడా ఐ థింక్ సేమ్ బార్డరే వచ్చింది. ఎస్, ఇది కొంచెం పెద్దగా ఉందనిపించింది ఎందుకంటే బార్డర్ తో కలిపి ఇక్కడ పింక్ బార్డర్ ఇచ్చారు. సో మీకు గనక శారీ నచ్చితే, నా రివ్యూ నచ్చి తీసుకునేటట్లయితే ఫస్ట్ ప్రొడక్ట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ సెల్లర్ దగ్గర తక్కువ ఉంటే గనక అయిపోతున్నాయి. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు. మీకు నచ్చితే, ఒకవేళ నచ్చి బాగుంది కొనుక్కోవాలి ఈ ట్రెండ్ నాకు లేదు అనుకునేటట్టయితే ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాక వేరే సెల్లర్స్ దగ్గర ఎట్లా ఉంటాయో మనం చెప్పలేము. వేరే సెల్లర్ లింక్స్ కూడా ఇస్తాను నేను అదే మోడల్లో. బట్ దాని రివ్యూస్ మీరు చదివి ఓన్ గా తీసుకోండి. నేను రివ్యూ చేసిన శారీ ప్రొడక్ట్ ఓనర్ అయితే నేను కింద లింక్ ఇస్తాను కదా, అదే షాప్ లో ఉంటే గనక తీసుకోండి. సో దిస్ ఈస్ మై హానెస్ట్ రివ్యూ. తర్వాత మళ్ళీ మంచిగా రాలేదని అనొద్దు, ఎందుకంటే నేను తీసుకున్న సెల్లర్ దగ్గర రివ్యూ అయితే నేను ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. దీంట్లో ఐ థింక్ రెడ్, ఆరెంజ్, మెరూన్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే బేసిక్ గా ఒకటే సింగిల్ కలర్ ఉంది కేటలాగ్ లో, పింక్ క్రష్ శారీ అనమాట. సో డిజైన్ అయితే చాలా బాగుంది. మెటీరియల్ వచ్చి క్రష్ కాబట్టి ఐ థింక్ మరీ స్టిఫ్ గా లేదు, ఫాలింగ్ పర్వాలేదు అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇది వచ్చేసి ఓకే అండి, మరీ సాఫ్ట్ టిష్యూ అయితే కాదు. సాఫ్ట్ టిష్యూ అయితే మీరు మినిమం 1500 కి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఐ థింక్ అరౌండ్ 1100 ఉంది. సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది. చూడొచ్చు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందో మీరు ప్రొడక్ట్ కి అయితే చూడొచ్చు. దీంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ఉన్నది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే మరీ మొత్తం చూపించకుండా. ఇదైతే ట్రాన్స్పరెన్సీ అయితే చాలా ఉంది. మనం స్టెప్స్ వేసుకుంటేనే ఈ శారీస్ ఓకే. సో మొత్తం శారీ అంతా కూడా ఇట్లానే వచ్చింది, చూడొచ్చు మీరు. అండ్ కొంగు పార్ట్ వచ్చేసి చూద్దాం. కొంగు అండి, కొంగు పార్ట్ ఏంటంటే సేమ్ యాజ్ టీజ్ గా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఏంటో చెప్తా నేను. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. లైట్ స్ట్రైప్స్ వచ్చాయి ఇక్కడ చూడండి.
కనిపిస్తున్నాయి కదా, లైట్ స్ట్రైప్స్ వచ్చాయి అనమాట. ఈ కొంచెం కొంగు పార్ట్ కింద అనమాట మనం కన్సిడర్ చేయాల్సింది. ఐ థింక్ మీకు మొత్తం ప్యాక్ కూడా పింక్ ఉండటం వల్ల మీకు ట్రాన్స్పరెన్సీ నా డ్రెస్ కూడా ఉండటం వల్ల ఐ థింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎస్, షేడ్ చూడొచ్చు. ఈ కొంచెం కొంగు పార్ట్ కింద కన్సిడర్ చేశారు, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇది కొంగు అని తెలియడానికి కొంచెం అయితే ఇచ్చారు. మొత్తం ఓవరాల్ గా ఒకటే ఉంది శారీ, మొత్తం పింక్ క్రష్. ఈ మెటీరియల్ అయితే నాకు బాగానే నచ్చింది, ఎందుకంటే నేను డిజైన్ చేసుకోవడానికి శారీ. ఏంటి డిజైన్ చేసుకోవడం దీంట్లో అంటే బార్డర్, నేను నా అంతటి నేను కట్ వర్క్ బార్డర్ తెప్పించి వేసుకుందాం అనుకున్నాను. సో శారీ అయితే ఇలా ఉంది. ఐ థింక్ 1200 వర్త్ అండి, మరీ రఫ్ గా అయితే లేదు. ఓకే ఓకే, నేనైతే వాడుకోవటానికి బాగుంటుంది అనుకుంటున్నాను. క్రష్డ్ పింక్ శారీ అనమాట. దీంట్లో ఆరెంజ్ కలర్, వేరే సెల్లర్స్ దగ్గర అయితే ఆరెంజ్ మెరూన్ కూడా ఉన్నాయి. సో నేనైతే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి శారీ పక్కన పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కట్ వర్క్ లేస్ అనేది వస్తుంది అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ లేస్ వచ్చేసి శారీ మొత్తం వేయటానికి ఉంటుంది. ఐ థింక్ మనకి బ్లౌజ్ కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. అరౌండ్ 9 మీటర్స్ వస్తుంది, చూడొచ్చు మీరు. ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తాను ముందు. అండ్ ఈ కట్ వర్క్ మెటీరియల్ ఏదైతే నేను తీసుకున్నానో దాని సెల్లర్ లోపలికి వెళ్ళండి, పేజ్ చాలా ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చితే అది మీరు బుక్ చేసుకోవచ్చు. మొత్తం కూడా 9 మీటర్స్ ఇట్లా ఇచ్చేసారనమాట. సో ఎలా ఉంటుంది ఇది నేనైతే మోడల్ చూపిస్తాను మీకు. చూడండి, కంప్లీట్ గా కట్ వర్క్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే హాఫ్ వరకు శారీ మీదకి కుట్టాలి, కొంచెం మాత్రమే బార్డర్ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఎక్కువ చేస్తే మనం ఇలా ఫోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇది చాలా బాగుంది, సీక్వెన్స్ కదా, ప్యూర్ మ్యాట్ గోల్డ్ అనమాట. చూడొచ్చు మీరు, కంప్లీట్ గా సీక్వెన్స్. సో మనం ఇలా తెచ్చుకుని, ఇది ఐ థింక్ 300 లోపల ఉందండి, 950 ఆర్ సంథింగ్ ఉంది. నేను ఒక్కసారి చూసి చెప్తాను. ఈ సెల్లర్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయన్నమాట మెటీరియల్. సో చూసారు కదా, మొత్తం 9 మీటర్స్ అని అయితే ఇచ్చారు వాళ్ళు. 9 మీటర్ మ్యాట్ గోల్డ్ సూరత్ కాటన్ లేస్ అన్నారు, సంథింగ్ లేస్ అనమాట ఇదైతే మొత్తం. దీంట్లో ఇంకా గ్రీన్ అండ్ ఇంకా కాపర్ గోల్డ్ అంట, అంటే కొంచెం బాగా డార్క్ గోల్డ్ ఉంటుంది. నాకైతే మ్యాట్ ఫినిష్ గోల్డ్ సరిపోతుంది అనిపించింది. సో దీనికైతే మనం ఈ శారీ మీదకి ఇట్లా కుట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. చూసారు కదా. సో నేనైతే కుట్టుకుని మళ్ళీ మీకు లుక్ అయితే షేర్ చేస్తాను. సో ఇలా వస్తుంది అనమాట లుక్ అనేది. శారీ మొత్తం ఈ విధమైన లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం డిజైన్ చేసుకోవచ్చు. బయట చాలా చాలా కాస్ట్ ఉన్నాయి, అయితే జిమ్మిచూ శారీస్ చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. ఐ థింక్ 1500 అలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా ఉన్నాయి. బట్ మనమైతే ఇలాంటి క్రష్డ్ శారీస్ తీసుకుని మనం ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఏంటంటే డిజైనర్ శారీ లుక్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి నా ఐడియా. సో ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు శారీ అనేది. దీనికే కాదు, ఇలాంటిది ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు పాత శారీస్ ని ఇలాంటి లేస్, మంచి కట్ వర్క్ లేసెస్, బాగా కట్ వర్క్ శారీస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా, అలాంటి శారీస్ అన్ని తెప్పించేసుకుని మనం శారీని కొత్త లుక్ అనేది ఇవ్వచ్చు. ఒక్కోసారి కొంతమందికి ఇది కంఫర్ట్ గా అనిపించదు, కట్ వర్క్ లేస్ కదా, లైట్ గా కోసుకున్నట్టు అనిపిస్తుంది. చూసుకోండి, శారీ డిజైన్ చేసుకున్నాక మనకి అవసరం లేదంటే బాగోదు కదా. సో బ్లౌజెస్ కూడా ఇదే కొంచెం అటాచ్ చేసేసుకోవచ్చు. టైలర్స్ కి ఇస్తే వాళ్ళు కూడా మనకి అడ్జస్ట్ చేసిస్తారు. స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా మీకు లేస్ అనేది అటాచ్ చేసి ఇస్తారు. లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది రెగ్యులర్ బ్లౌజెస్ కాకుండా. సో ఈ లేస్ వచ్చేసి కొత్తగా మీషోలో బాగా ట్రెండ్ అవుతోంది, ఎందుకంటే ఇవి తీసుకుని ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు నేను చెప్పినట్టు. సో అరౌండ్ 225 మెంబర్స్ తీసుకున్నారు. ఇది 363 రూపీస్ ఉంది. నేను ఉన్నప్పుడు తక్కువ కాస్ట్ ఉంది యాక్చువల్ గా. సో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అనుకుని రేట్ ఇంక్రీజ్ చేసినట్టున్నారు. సో 363 రూపీస్ చూపిస్తోంది ఇప్పుడైతే. 4.3 రేటింగ్ ఇచ్చారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు, ఎందుకంటే డిజైనర్ లుక్ ఇస్తుంది కదా శారీకి. అరౌండ్ 363 రూపీస్ అంటే నాలాంటి వాళ్ళైతే నేనే డిజైన్ చేసుకుంటాను. మిషన్ మీద జస్ట్ యాడ్ చేసేస్తే చాలు దాన్ని, లేస్ ని. సో ఈజీగా చేసుకోవచ్చు. అరౌండ్ 400 లో మంచి డిజైనర్ పీస్ మనమే తయారు చేసుకోవచ్చు. ఏ శారీనైనా మార్చుకోవచ్చు, ఓల్డ్ శారీస్ ని కూడా. టిష్యూ శారీని అనే కాదు, పట్టు శారీస్ కూడా మంచి లుక్ ఇవ్వచ్చు ఇది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయేమో, మీరు రీసెర్చ్ చేయండి. సో దీని తర్వాత అదర్ 2 శారీస్ కూడా నేను రివ్యూ షేర్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి లైట్ ట్రాన్స్పరెంట్ ఉందండి, ఇందాక చూపించినట్లే. అండ్ బార్డర్ వచ్చేసి చూడొచ్చు మీరు, ఇలాంటి బార్డర్ ఇచ్చారనమాట. సీక్వెన్స్ టైప్లోనే ఉంది, బట్ పైప్స్ లాంటి సీక్వెన్స్ టైప్లో ఉందన్నమాట. సో బార్డర్ అయితే సింపుల్గా ఇచ్చారు. అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది. బట్ కాకపోతే మనం స్టెప్ వైజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది.
సో లుక్ అయితే ఇట్లా ఉంది, మంచి షైన్ ఉంది అండ్ మరీ ఫాలింగ్ మెటీరియల్ కాదు, స్మూత్గా అయితే లేదు, సంథింగ్ సిల్కీగా ఉంది. సో మీకు మోడల్ నచ్చింది, బాగానే ఉంది ట్రాన్స్పరెంట్గా అనుకుంటే ఇది తీసుకోండి. సో బ్యాక్ నుంచి కూడా లుక్ చూడొచ్చు. నేను వేరే బ్లౌజ్తో పేరప్ చేశాను, దీనికైతే సేమ్ ట్రాన్స్పరెంట్ విత్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే. సో ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉంది. సో 1000 రూపీస్కి ఓకే, వర్త్ ప్రోడక్ట్. మీకు కావాలంటే ఈ మోడల్ కావాలంటే ఈ సీక్వెన్స్ తోటి, గోల్డెన్ సీక్వెన్స్ తోటి తీసుకోండి. స్టెప్స్ పెట్టుకుంటే మీకు అయితే లుక్ చూడొచ్చు, ట్రాన్స్పరెన్సీ తగ్గుతుందన్నమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. సో ఇవన్నీ రెప్లికాస్, మరీ స్మూత్గా అయితే లేవు, టిష్యూ శారీస్ లాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట. ఇది కూడా అరౌండ్ 1000 రూపీస్, 1200 అలా ఉందన్నమాట. సో ఇవి కూడా అంతే. నేను తీసుకున్న సెల్లర్ దగ్గర అయితే మీకు ఇస్తాను. ఇంకా మీకు అదే కోడ్ తోటి డిఫరెంట్ అయితే నేను కూడా లింక్స్ ఇస్తాను, చూడండి, రివ్యూస్ని చూసి మీరు తీసుకోండి. సో ఇది వచ్చేసి సెకండ్ శారీ. థర్డ్ శారీ వచ్చి ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా లైట్ ఉంది. ఇది బేబీ పింక్ తెప్పించాను. ఇది సిల్వర్తో వచ్చిందనమాట. సిల్వర్తో బేబీ పింక్ చాలా బాగుండింది. అండ్ నేను ఫుల్ హ్యాండ్స్ సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నాను దీన్ని పేరప్ చేయడానికి. దీనికైతే సేమ్ బేబీ పింక్ కలర్ బ్లౌజే వస్తుంది. సో మీరు అదే కుట్టించుకుంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్గా ఇది కూడా మరీ టిష్యూ శారీ కాదు, మరీ ఫాలింగ్ మెటీరియల్ కాదు. 800కి వర్త్ ప్రోడక్టే. విత్ మీకు బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు 800, 850లో సిల్వర్ బార్డర్తో కావాలి అనుకుంటే సేమ్ టిష్యూ శారీ ఇది మీరు తీసుకోవచ్చు. ఇది కూడా అంతే, ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాకుండా బ్యాక్ ఓపెన్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ దీన్ని అయితే నేను విత్ స్టెప్స్తో కూడా పేరప్ చేశాను, అది కూడా లుక్ మీకు ఇస్తాను. సో స్టెప్స్ పెట్టుకున్నట్టయితే శారీ చాలా బాగుంది, విత్ సిల్వర్ బ్లౌజ్ పేరప్ చేసినట్లయితే. ఫుల్ హ్యాండ్స్ కాకుండా షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫుల్ సిల్వర్ బ్లౌజ్ వేసుకున్న దీంతో చాలా మ్యాచింగ్ ఉంటుంది, సేమ్ శారీ కుట్టించుకోకపోయినా. సో ఓవరాల్గా ఇది థర్డ్ శారీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టోటల్ 3 శారీస్ అనమాట మొత్తం కూడా. ఈ 3 శారీస్లో మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. ఇలాగే నేను చెప్పినట్టు సెకండ్ శారీ మీద సిల్వర్ లేస్ వచ్చింది కదా, అది కూడా విడిగా దొరుకుతుంది మీకు మీషోలో. ఇలాంటి శారీస్ మీద సిల్వర్ బార్డర్ ఉన్న దాని మీద మీరు అది కుట్టుకుని దాన్ని కూడా డిజైనర్ గా మార్చుకోవచ్చు. డిఫరెంట్ లేస్ అనేది ఇప్పుడు మీషోలో మనకి అవైలబిలిటీ ఉంది. నేను ఊరికే ప్యాటర్న్ కోసం మీకు 2-3 లేసెస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో దట్ ఏంటంటే మీ శారీ కూడా డిజైనర్ లుక్ లో చేంజ్ చేసుకోవచ్చు, జస్ట్ యాడ్ చేసేసి ఆ లేస్. సో మీకు ఐడియా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం, ప్రొడక్ట్ రివ్యూస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బాయ్.